UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మనము చివరి రాశి అయినటువంటి యొక్క మీనరాశిలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఈ రాశి వారికి ఈ నెలలో శత్రువులు పెరుగుతారు, అశుభ వార్తలు వినడము, అనేక కష్టాలు రావడము, ఆరోగ్యం దెబ్బతినడము, ఇవన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఇక మొదటి వారము కష్టాలు వస్తాయి, అనుకోని కష్టాలు వస్తాయంటే అందరికీ కష్టాలు వస్తాయి. జీవము అనేటువంటి దానికి ప్రతి జీవికి కూడా కష్టాలు రావడానికి ఆస్కారం ఉంది. ఒక మానవులకే కాదు, ప్రతి జీవికి 84 లక్షల జీవరాశులలో ప్రతి జీవికి కూడా ఏదో ఒక రకమైన కష్టం ఉండనే ఉంటుంది. అలాగే ఏదో కష్టాలు రావడం, అనేకమైనటువంటి కష్టాలు రావడం అనేటువంటిది ఉంటుంది. అనారోగ్యం ఏర్పడుతుంది, మనస్సు చాంచల్యంగా చేసే పనులలో విజయం లేకుండా ఉంటుంది, బంధువులతో మిత్రులతో విరోధం ఏర్పడేటువంటి ఉంది. అంతేకాకుండా ఉద్యోగ భంగము, చేసేటువంటి ఒక ఉద్యోగంలో భంగం ఏర్పడము, అంటే సస్పెండ్ కావడము, మెమోలు రావడము, ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవ వారంలో సంఘంలో అగౌరవము, సంఘంలో విలువ లేకుండా పోవడము, 10 మందిలో సదా విచారంగా ఉండడము, ఎప్పుడు విచారపడుతూ ఉండడము, ఏదో ఒక కష్టం వల్ల బాధపడుతూ ఉండడము, అనారోగ్యం వల్ల బాధపడుతూ ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక మూడవ వారంలోకి కనుక మనం చూసినట్టయితే ధన నష్టము, అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడము, దురలవాట్లకు లోను కావడము, అనేకమైన భయము, తప్పు చేయడము, దానికి భయపడుతూ కూర్చోవడము, విశేషమైన భయం ఏర్పడము, బంధుజన విరోధము, ఇలాంటి కరగడానికి ఆస్కారం ఉంది మూడవ వారంలో. ఇక 4వ వారంలోకి కనుక మనం ప్రవేశించినట్టయితే కుటుంబంలో కలహాలు, ఇక్కడ బయట కలహాలు అయిపోయినాయి. 4వ వారంలో కుటుంబంలో కలహాలు ఏర్పడము, దేశ సంచారం చేయడము. అంటే ఈ మీనరాశి వాళ్ళు ఏంటంటే కొన్ని విషయాల్లో చాలా టెన్షన్గా ఉంటారు. వీళ్ళు ఇంట్లో పోట్లాడతారు, చెప్పకుండా ఇంట్లోంచి వెళ్తారు. ఎక్కడ పోయినారు అని చెప్పి ఇంటి వాళ్ళంతా బాధపడడం, వెతుక్కోవడము, పోలీస్ కంప్లైంట్ చేయడము. అతను బాధపడమే కాకుండా ఎదుటి వ్యక్తిని కూడా బాధ పెట్టడం అనేటువంటిది ఉంటుంది. అలా దేశ సంచారం, ధన నష్టము, డబ్బు నష్టపోవడము, ఇవన్నీ కూడా కలగవచ్చు. వీరు ఇవన్నీ కూడా తట్టుకొని నిలబడాలి. అంతేకాకుండా ఈ మీనరాశి వాళ్ళు ప్రతిరోజు దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. ప్రతిరోజు కూడా వీళ్ళు దుర్గా స్తోత్రం కనుక పారాయణం చేసినట్టయితే ఆ దుర్గాదేవి ఈ కష్టాల నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తూ ఉంటుంది. దుర్గతి నాశిని అన్నారు. దుర్గాదేవి కష్టాలన్నీ తీసేటువంటి ఒక మహాతల్లి. కాబట్టి ఆ కష్టాలన్నీ కూడా పోడగొట్టడానికి ఆ దుర్గాదేవిని శరణు పొంది సుఖజీవనం చేయండి. ఈ సంవత్సరం వచ్చేటువంటి మనకు నవరాత్రులు, దేవీ నవరాత్రులు మనకు వస్తున్నాయి. ఆ దేవీ నవరాత్రుల్లో ఈ 12 రాసుల వారు కూడా ఆ అమ్మవారి యొక్క సేవలో పాల్గొని అమ్మవారిని సేవించి ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఎందుకంటే ఆమె 9 రోజులు 9 రకాల అవతారాలలో ఉంటుంది నా అమ్మ. అలాంటి మా అమ్మను, అంటే నా అమ్మ కాదు, మనందరి అమ్మ, అలాంటి ఆ అమ్మవారిని ప్రతిరోజు కూడా దర్శించుకొని ఆ అమ్మవారి యొక్క సేవలో పాల్గొని అమ్మ యొక్క స్తోత్ర పారాయణాలు చేస్తూ ఈ 9 అవతారాలను కనుక మనం వేడుకున్నట్టయితే ఆ అమ్మవారు మన ఇక్కడ ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా పోడగొట్టి మనకు సుఖాన్ని, సంతోషాన్ని కలగజేస్తుంది. ఇది శుభం. మళ్ళీ మనము వచ్చే నెలలో వీటి యొక్క నవంబర్ యొక్క ఫలితాలలో మనం కలుసుకుందాము. ఇది శుభం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.